హలో అండి అందరికీ మనందరికీ తెలుసు రీసెంట్గా పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ నిర్వహించడం జరిగింది. ఈ సభలో జనసేనలో ముఖ్య నాయకులు మాట్లాడటంతో పాటు లాస్ట్లో చివరి స్పీచ్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది. ఆయన మాట్లాడిన సందర్భంగా టీడీపీ పార్టీ మీద చేసిన వ్యాఖ్యలు అనేవి తీవ్రస్థాయిలో టీడీపీ అభిమానులకు టీడీపీ కార్యకర్తలకు తీవ్రస్థాయి ఆగ్రహాన్ని అయితే కలిగించడం జరిగింది. ఒకసారి ఆయన ఏం మాట్లాడారు, టీడీపీ శ్రేణులు ఎందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద ఆ స్థాయిలో విరుచుకుపడుతున్నారు అనే అంశాలు అయితే మనం మాట్లాడుకుందాం. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో మీరు వినండి. మనం నిలదొక్కుకున్నాం. మనం నిలదొక్కుకోవటమే కాకుండా 4 దశాబ్దాల టీడీపీ పార్టీని కూడా నిలబెట్టాం. చూశారు కదా, ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా ఏమంటుండో అంటే, ఈ యొక్క గెలుపు ఏదైతే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ గెలుపు మొత్తం ఇక జనసేన వల్లే సాధ్యపడింది. ఆ గెలుపులో టీడీపీని కూడా ఒక రకంగా మేమే పైకి లేపినాం, అంటే ఎక్కడో పాతాళంలో ఉన్న టీడీపీని మేమే పైకి లేపినాం అన్నట్లుగా ఆయన క్లియర్గా మాట్లాడటం జరిగింది. దీన్ని బట్టి టీడీపీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏంటి అంటే, వాళ్ళు కొన్ని ఎవిడెన్సెస్ని జనసేన పార్టీ ముందు ఉంచుతున్నారు. అవేంటి అంటే, మీ అందరికీ తెలుసు 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు 2 ప్లేస్లలో గాజువాక అలాగే భీమవరంలో పోటీ చేస్తే 2 ప్లేస్లలో ఓడిపోవడమే జరిగింది. కానీ 2024 ఎన్నికల్లో ఆయన పిఠాపురంలో ఒకే ప్లేస్లో పోటీ చేశారు, ఒక చోట గెలిచారు. అలాగే ఆయన అభ్యర్థులు 21 మంది కూడా అందరూ గెలవడమే జరిగింది. కానీ ఇది ఎలా సాధ్యపడ్డది? జనసేన అలాగే టీడీపీ కూటమి వల్లే సాధ్యపడ్డది కదా. కూటమి కట్టినప్పుడు ఇద్దరు లాభం పొందారు. అటు జనసేన లాభం పొందింది, టీడీపీ లాభం పొందింది. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో ఉన్న టీడీపీని మేమే పైకి లేపాను, 40 సంవత్సరాల్లో ఉన్న టీడీపీని మేమే పైకి తీసుకొచ్చాం అంటాం అనేది ఒక్కసారిగా టీడీపీ శ్రేణులకు ఆగ్రహానికి గురి చేస్తుందన్నమాట. ముఖ్యంగా కూటమి వల్ల ఇద్దరు లాభపడ్డారు. ఎందుకంటే ఒక్కసారికి కూడా ఎమ్మెల్యే గెలవలేని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎమ్మెల్యే కావడంతో పాటు డిప్యూటీ సీఎం స్థాయికి ఎదగడం జరిగింది. ఎందుకు సాధ్యపడిందంటే, జనసేనకి టీడీపీ ఓటు బ్యాంకింగ్ కలవటం, అర్థమైందా? ఈ ఓటు బ్యాంకింగ్ కలిసినప్పుడు ఇద్దరు లాభపడ్డారు. అలాంటప్పుడు ఎక్కడో ఉన్న టీడీపీని పైకి తీసుకొచ్చినవి ఏంటి అని చెప్పేసి వాళ్ళు తీవ్ర స్థాయిలో ఆగ్రహాలు అయితే వ్యక్తం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఇలా గెలిచిన తర్వాత ఇట్లా ఈ రకంగా మాట్లాడటం ఏంటి, టీడీపీని తక్కువ చేసే విధంగా మాట్లాడటం ఏంటని చెప్పేసి వాళ్ళు తమ ఆగ్రహాలు అయితే వ్యక్తం అయితే చేస్తున్నారు. ఏదేమైనా ఒక్కసారిగా ఈ వ్యాఖ్యలు అనేవి కొంచెం ఘర్షణకైతే దారితీసినాయి అనడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. చూడాలి మరి ఈ వ్యాఖ్యల నుంచి టీడీపీ అధికారికంగా స్పందిస్తుందో లేదో. అంటే ఇప్పటివరకు కూడా కింద కార్యకర్తలు తమ ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్నారు. మరి టీడీపీ అధికారికంగా స్పందిస్తుందో లేదో చూడాలి. ముఖ్యంగా వాళ్ళు ఆరోపించింది ఏంటంటే, టీడీపీ అభిమానులు ఆరోపించింది ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ గారు 2019 ఎన్నికలు 2 చోట్ల ఓడిపోయినా కానీ ఇప్పుడు డిప్యూటీ సీఎం ఎదగటానికి అంటే ఎమ్మెల్యే కావడానికి కారణమైంది అంటే టీడీపీ ఓటు బ్యాంకింగ్ కలవడమే. అలాంటప్పుడు ఇట్లా తక్కువ చేసి మాట్లాడటం ఏంటని చెప్పేసి వాళ్ళు ఆగ్రహాలు వ్యక్తం అయితే చేస్తూ ఉన్నారు. ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.